అభిషేకం బహిష్కారం. అమెరికా అంత భయంకరమైన ప్రదేశంలా జార్జ్కి అనిపించలేదు. మధ్యాహ్నాలు బూట్లు వేసుకున్న కాళ్ళు కాలేవి. కానీ సవానా నది సముద్రంలో కలిసే చోట వెలసిన ఈ చిన్న ఊరు జార్జ్కి చాలా మనోహరంగా కనిపించింది. సేవ ప్రారంభించి విశ్రాంతి లేకుండా పనిచేయడం మొదలుపెట్టాడు జార్జ్. ఆ ప్రజలకి ఇదేమీ కొత్త కాదు. జాన్ వెస్లీ కూడా ఎడతెగకుండా పనిచేసేవాడే. కానీ వెస్లీ చండశాసనుడు. తను నమ్మి బోధించిన దానికి అక్షరం పొల్లుపోయినా ఒప్పుకునేవాడు కాదు. అయితే జార్జ్ని వాళ్ళు మొదట్నుంచి ప్రేమించారు. వాక్యం శ్రద్ధగా వినేవారు. గద్దిస్తే నొచ్చుకునేవారు కాదు. వాళ్ళంతా వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, వివిధ మనస్తత్వాలు గలవాళ్ళు. ప్రేమ నిండిన ప్రవర్తన ద్వారా అందరినీ ప్రేమ పాశంలో బంధించి వాళ్ళ విశ్వాసానికి పాత్రుడయ్యాడు జార్జ్. సాయంకాలాలు జార్జ్, చార్లెస్ డెలామోట్ చాలా విషయాలు ముచ్చటించుకునేవారు. ముఖ్యంగా దేవుని ఉచిత కృప మూలంగా రక్షణ పొందడం గురించి. కొన్ని రోజుల తర్వాత చార్లెస్ తాను కూడా క్షమాపణ పొందానని, లండన్ చేరగానే ఈ మార్గాన్ని వెస్లీకి చెబుతానని జార్జ్తో చెప్పాడు. అయితే అదే సమయంలో, అంటే మే 24వ తేదీ 1738 నాడు లండన్లో ఏమి జరుగుతుందో వాళ్లకు తెలియదు. జాన్ వెస్లీ హృదయంలో ఒక్కసారిగా దేవుని పవిత్రత పరుచుకుంది. క్రీస్తులో పూర్తిగా విశ్వాసం ఉంచడం ద్వారా తన పాపాలు క్షమించబడిన నిశ్చయిత పొందాడు జాన్ వెస్లీ. కెప్టెన్ వైటింగ్తో కలిసి చార్లెస్ డెలామోట్ ఇంగ్లాండ్ ప్రయాణమయ్యాడు. జార్జ్ ఫ్రెడరికాలో ఉన్న కెప్టెన్ మేకేని, అతని సైనికులను దర్శించాలనుకుంటుంటే అతనికి విరేచనాలు మొదలయ్యాయి. అందుకని వాళ్లతో 3 రోజులు మాత్రం గడపగలిగాడు. ఆఖరి రోజున లేచి ప్రసంగం చేయగలిగాడు. అప్పటి నుండి తాను ఇంగ్లాండ్ తిరిగి వెళ్లవలసి ఉందని దైవ ప్రేరేపణ వలన అతనికి అర్థమయ్యింది. ఎందుకంటే తాను డీకన్గా మాత్రమే అభిషేకం పొందాడు. అలా కొంత సేవ చేశాక పూర్తి రెవరెండ్గా రెండవసారి అభిషేకం ఇవ్వడం చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఆనాటి సాంప్రదాయం. అలా రెండవసారి అభిషేకం పొందడానికి తిరిగి ఇంగ్లాండ్ వెళ్దామనుకున్నాడు జార్జ్. సవానా తిరిగి వెళ్లగానే ఇంగ్లాండ్ వెళ్లడానికి అనుమతి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు జార్జ్. ఇక్కడ స్థాపించనున్న అనాథాశ్రమం కోసం లండన్లో నిధుల సేకరణ, స్థలం కోసం ట్రస్టీలతో మాట్లాడడం మొదలైనవి చెయ్యాలి అని కోరిక. కానీ తనకి ప్రస్తుతం ఇంకా తెలియని ఏదో కార్యం ఇంగ్లాండ్లో తన మూలంగా నెరవేరనున్నది. కొంతకాలానికి అనుమతి దొరికింది. ఆగస్టు 28వ తేదీన, అంటే అమెరికా చేరి 4 నెలలైన నిండకముందే వీడ్కోలు ప్రసంగం ఇచ్చాడు జార్జ్. హాజరైన వాళ్ళందరికీ స్థలం చాలక కిటికీల్లోనూ బయట నిలబడి ఉన్నారు. సాధ్యమైనంత త్వరలో తిరిగి వస్తానని జార్జ్ పదే మాట ఇవ్వడం వలన కొంతవరకు కుదుటపడ్డారు. తరువాత రోజంతా జార్జ్ను కలిసి వీడ్కోలు చెప్పడానికి సంఘస్థులు ప్రవాహంలా వస్తూనే ఉన్నారు. ద్రాక్షరసం, కేకులు, కాఫీ పొడి, టీ ఆకులు మొదలైన బహుమానాలు పట్టుకొచ్చి ప్రయాణంలో ఉపయోగపడేందుకు జార్జ్కిచ్చారు. ఇదంతా జార్జ్కి కలలోలాగా ఉంది. పరలోక తండ్రి, నీవు నన్ను పంపిన చోటుకెల్లా నాకు తోడుగా నీవు వస్తున్నావు కదా. కష్టాలకు సిద్ధపడి వచ్చాను, కానీ ఇక్కడ అందరూ నన్ను దేవదూతని చూసినట్టు చూస్తున్నారు అంటూ వినయంగా మోకరిల్లాడు. జార్జ్ ఎక్కిన ఓడ 11 వారాల పాటు అట్లాంటిక్ మహాసముద్రపు అలల ఉయ్యాల్లో ప్రమాదకరంగా ఊగింది. ఇంగ్లాండ్ చేరుతానన్న ఆశలు అడుగంటాయి. కనిపిస్తున్న దానికి వ్యతిరేకంగా జార్జ్ హృదయంలో మాత్రం బలమైన నిశ్చయిత ఒకటి కదలాడుతూనే ఉంది. ఇంతకు ముందెన్నడూ లేనట్టుగా ఇంగ్లాండ్లో నా కోసం తలుపులు తెరవబడతాయి. సైతాను, నన్ను పైకి కిందికి ఎంతైనా ఎత్తిపడేయి, కానీ యేసుప్రభు నా కోసం తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. కొండ దిగుతూ గుర్రాన్ని ఆపి క్రిందన పరుచుకుని ఉన్న లండన్ నగరాన్ని పరికించి చూశాడు జార్జ్. సెంట్ పాల్ చర్చి శిఖరం, చిన్న శిఖరాలు, కెన్సింగ్టన్ మైదానాలు, మెలికల తిరుగుతూ ప్రవహిస్తున్న థేమ్స్ నది, నగరానికి మరోవైపు కెంట్, సర్రే గ్రామాలు కనిపించాయి. ఓడలో మంచినీళ్లు కరువై దాహంతో అందరూ చనిపోయే పరిస్థితి రావడం, ఇంగ్లాండ్కి ఎలాగైతేనేం చేరగలగడం, ప్రసంగాలు చేసుకుంటూ దానిలో గుండా ప్రయాణం చేయడం, ఇవన్నీ మనస్సులో మెదిలాయి. ఆ ప్రసంగాలను ఓ కవి ఇలా వర్ణించాడు. అదే బ్రతుకులో చిట్ట చివరి రోజైనట్టు, చావబోతున్నవాడు చస్తున్నవాడి కన్నట్టు ప్రసంగించాడు. ఆ 1738 డిసెంబర్ 8వ తేదీ ఉదయం లండన్ నగరం వైపు చూస్తూ ఆ 24 ఏళ్ల యువకుడు ఆలోచనలో మునిగాడు. అతనికి చాలా ఉత్సాహంగా ఉంది. ఎక్కడో మూలన చిటికెడు అసూయ కూడా.
ఇంగ్లాండ్లో గుండా గుర్రం ప్రయాణం చేస్తుంటే నలుమూలలా వినిపించే విజయ్ బేరీ అతని చెవులకు సోకింది. ఇందుకు దేవుడు వాడుకున్నది సాక్షాత్తు జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీలనే. ఇందువల్ల అతనికి వాళ్ళ గురించి కొంచెం అసూయ మొలకెత్తింది. ఓ కేక వినపడింది. ఎవరో గుర్రాల మీద వస్తున్నారు లండన్ వైపు నుండి. జేమ్స్ హట్టన్ అనే భక్తుడు మరికొందరితో కలిసి జార్జ్కి స్వాగతం చెప్పడానికి ఎదురు వచ్చాడు. జార్జ్ కోరినంత కాలం తన ఇంట్లో ఉండమని హట్టన్ ఆహ్వానించాడు. ఆ సాయంత్రమే ఫ్లీట్ స్ట్రీట్లోని కొత్త దేవాలయానికి వెళ్లారు. ఎందరో అపరిచితులు జార్జ్ను పలకరిస్తూ సంవత్సరం క్రితమే తాము ఆ గొప్ప మేల్కొల్పుని రుచి చూశామని చెప్పారు. వాళ్లల్లో కొందరు చాలా క్రూరమైన వ్యక్తులు, కొందరు అలవాటుగా చర్చికి వెళ్లే నామకార్థ క్రైస్తవులు. ఇప్పుడైతే వాళ్ళంతా పొందిన కొత్త జన్మ వల్ల అంతా సహజీవనం చేస్తున్నారు. ఇంటికి తిరిగి రాగానే విచారంగా కూర్చుని ఉన్న హట్టన్ కనిపించాడు. లండన్ చర్చిలన్నీ తిరిగి జార్జ్ రాకను ప్రకటించి వచ్చాడప్పుడే హట్టన్. కొన్ని చర్చిలు జార్జ్ ప్రసంగించడాన్ని నిషేధించాయి. పోయిన సంవత్సరమే తనని సంతోషంగా ఆహ్వానించిన వాళ్ళు ఇప్పుడెందుకు తనను బహిష్కరించారు అని అడిగాడు జార్జ్. జాన్ వెస్లీ బోధ నచ్చక అతన్ని నిషేధించారు. ఆ గ్రూప్కు చెందినవాడు కాబట్టి జార్జ్కు కూడా అదే గతి పట్టింది. అదీకాక జార్జియా ప్రయాణ అనుభవాలు అనే జార్జ్ రాసిన పుస్తకం లండన్ పాస్టర్లకు నచ్చలేదు. మూయబడిన చర్చి తలుపులకు బదులుగా దేవుడు నిశ్చయంగా మరో దారి తెరుస్తాడని జార్జ్కు తెలుసు. ఆ ఆదివారం 2 చర్చిలు జార్జ్ను మాట్లాడమని ఆహ్వానించాయి. వీడ్కోలు ప్రసంగం ఇచ్చిన సెయింట్ హెలెన్ మొదటిది. అక్కడ పనిచేస్తున్న థామస్ బ్రౌటన్ అతని యాజమాన్యం డిస్మిస్ చేస్తారన్న ప్రమాదం ఉండి కూడా జార్జ్ అక్కడ ప్రసంగించాలని పట్టుబట్టి ఏర్పాటు చేశాడు. ఇస్లింగ్టన్లోని చర్చిలో సాయంత్రం ప్రసంగం. ఆ చర్చి డైరెక్టర్ వెస్లీల మూలంగా మారుమనసు పొందినవాడు. ఈ 2 ప్రదేశాల్లో దైవ సన్నిధిని అందరూ అనుభవించారు. జార్జ్ ప్రసంగాల ద్వారా సంవత్సరం క్రితం జాగృతి పొందిన వాళ్లంతా విశ్వాసంలో స్థిరపడ్డారు. జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీలు వాళ్ళని ఈ భక్తి మార్గంలో బలపరిచారు. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం అన్నది చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ సిద్ధాంతాల్లో అతి పురాతనమైనది. గతంలోనూ ప్రస్తుతము భవిష్యత్తులోనూ మనం చేసే ఏ పనులతోనూ నిమిత్తం లేకుండా కేవలం క్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం అన్న సత్యాన్ని ఎవరు కాదనగలరు? 2 రోజుల తర్వాత గుమ్మంలో కలకలం విని జార్జ్ కిందకి వెళ్ళి చూశాడు. అతడు వచ్చాడని తెలిసి ఆక్స్ఫోర్డ్ నుండి చార్లెస్, జాన్ వెస్లీలు వచ్చారు. 1738వ సంవత్సరం క్రిస్మస్ వేడుకలతో ఆ కలయిక సంతోషకరంగా గడిచింది. బోధనలు, రాత్రి ప్రార్థనలు, క్రొత్త జన్మాన్ని వ్యతిరేకించే వాళ్లతో వాదనలు, ఇలా గడిచింది సమయం. జార్జ్ వెస్లీల సంతోషానికి అంతులేదు. ముఖ్యంగా ఇస్లింగ్టన్లో జార్జ్ అందించిన శుభవార్త విజయానికి జాన్ వెస్లీ ఇంకా కాస్త తలబిరుసుగా ఉన్నప్పటికీ, మారుమనసు గురించి చిన్న చిన్న సందేహాలు ఇంకా పీడిస్తున్నప్పటికీ ఆయన మొత్తంగా యేసు ప్రేమలో మునిగి తేలుతూ దాన్ని గూర్చి ఉత్సాహంగా ప్రకటించేవాడు. 1739వ సంవత్సరం జనవరి 1వ తేదీన జార్జ్ వెస్లీలు ఇద్దరూ ఇంకా వాళ్ళ మెథడిస్ట్ అనుచరులు ఫెట్టన్లేన్ దేవాలయానికి వెళ్లారు. మునుపటి సంవత్సరాల కంటే అతి సంతోషకరమైన క్రొత్త సంవత్సరం పండుగ అని జార్జ్ డైరీలో రాసుకున్నాడు. కీర్తనలు, కృతజ్ఞతాస్థుతులు, స్వేచ్ఛా ప్రార్థనలతో గంటలు గడిచిపోయాయి. పెంతెకోస్తు దినం మళ్లీ వచ్చినట్లు అనిపించింది. జార్జ్కు 2 వ్యక్తిగత విషయాలు మిగిలిపోయాయి. జనవరి 10, 1739వ సంవత్సరంన సెయింట్ హెలెన్లో ప్రసంగించి పెద్ద మొత్తం అమెరికాలోని అనాథాశ్రమం కోసం పోగు చేశాడు. 7 గంటల్లో ఆక్స్ఫోర్డ్కి స్వారీ చేస్తూ చేరుకుని తాను ఎప్పటి నుంచో ఆశిస్తున్నట్టు బిషప్ బెన్సన్ గారిచే రెవరెండ్గా అభిషేకం పొందాడు. అభిషేకిస్తూ బెన్సన్ గారు ఇచ్చిన సందేశం జార్జ్ మనసుకు హత్తుకుంది. దేవుని కుటుంబాన్ని ఆత్మీయంగా పోషించడానికి, విదేశంలో చెదరిన క్రీస్తు మందను వెతికి రక్షించడానికి, ఈ దుష్ట ప్రపంచంలో దేవుని బిడ్డలకు క్రీస్తు పేరట విమోచనను అందించడానికి, రాయబారిగా, కాపలావాడుగా, దైవదాసుడుగా బోధించడానికి, గద్దించడానికి నిన్ను అభిషేకిస్తున్నాను అంటూ సామాన్య ప్రార్థనలు, పుస్తకంలో ఉన్న మాటలతో బెన్సన్ గారు అతన్ని అభిషేకించారు. లండన్లో మరో 10 దినాలు విరామం లేకుండా ఈ ఉచితమైన రక్షణ గూర్చి బోధించి బెట్టీ డెలామోట్ నివాసం అయిన బ్లెండన్ హాల్కి బయలుదేరాడు జార్జ్.
అమెరికా నుండి జార్జ్ కంటే ముందు బయలుదేరిన చార్లెస్ డెలామోట్ అక్కడ ఉన్నాడు. బెట్టీ ఉంది. జార్జ్ తన వెంట విలియం సీవర్డ్ని తీసుకువెళ్ళాడు. ఆయన లండన్లోని ధనికుల లెక్కలో చేరినవాడు. పేద పిల్లల పాఠశాలల గురించి 12 సంవత్సరాలుగా కృషి చేస్తూ క్రొత్తగా చార్లెస్ వెస్లీ ద్వారా మెథడిస్ట్గా మారాడు. బెక్స్లే ప్యారిష్ చర్చిలో ఆ శుక్రవారం జార్జ్ ప్రసంగించినప్పుడు డెలామోట్ కుటుంబమంతా ఉన్నారు. ఆ సాయంత్రం బ్లెండన్ హాల్లో బెట్టీ, ఆమె తల్లిదండ్రులు, చార్లెస్, హెట్టి, చిన్న తమ్ముడు జాకీలతో కలిసి పాటలు, ప్రార్థనలు, వాక్యోపదేశాలతో సమయం ఆహ్లాదకరంగా గడిచింది. ఆ కుటుంబం జార్జికి మరియా, మార్తా, లాజరు కుటుంబంలా ఎంతో సౌభాగ్యవంతమైన కుటుంబంగా తోచింది. అయితే మార్తలా చాకిరీ చేయవలసిన పని ఎవరికీ లేదు. బోలెడంతమంది పనివాళ్ళు. కానీ జార్జ్కి తాను పెళ్లి చేసుకునే అమ్మాయిలో మరియా, మార్తా ఇద్దరి లక్షణాలు ఉండాలి. మరి ఇంతమంది నౌకర్లు ఉండడం వల్ల బెట్టీలో మార్త గుణాలు ఉన్నాయో లేదో తెలియదు. కళ్ళు కలిపితే బెట్టీ ఏమనుకుంటుందో అని సూటిగా ఆమె వంక చూసేవాడు కాదు. కానీ మెల్లకన్ను వల్ల ప్రమాదం వచ్చిపడింది. ఎటో చూస్తున్నా తన వైపే చూస్తున్నాడనుకుంటుంది కదా. మరియ గుణాలకు సంబంధించినంత వరకు చూస్తే బెట్టీ ఒక రోజున జార్జ్కి చెప్పింది వివరంగా. క్రితం జూన్ నెలలో చార్లెస్ వెస్లీతో మాట్లాడిన తర్వాత క్రీస్తుపై విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ పొందానని చెప్పింది. ఇంకా మిగిలిన సందేహాలు, సంశయాలు చార్లెస్ వెస్లీతోనో జార్జ్తోనో మాట్లాడాక అంతర్ధానమైనాయని చెప్పింది. దేవుని బోర ధ్వని వినిపిస్తున్నప్పుడు యుద్ధశూరుడైన తాను పెళ్లి వ్యవహారాల్లో పడడం మంచిది కాదు. ఉదయాన్నే బెట్టీ తండ్రి దగ్గర పెళ్లి విషయం కదిలించాలన్న శోధనను తొక్కిపట్టాడు. కానీ ఇది పెద్ద త్యాగంలాగా అతనికి అనిపించలేదు. బీటలవారిన ఇంగ్లాండ్, అమెరికాల్లో దేవుని కృపా ప్రవాహాలు పారేలా చేసి భయభక్తులు లేకుండా బ్రతుకుతున్న ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఉన్న మజా ప్రేమ కథ నడపడంలో ఏముంది? ఉదయం 5 గంటలకి లేచి రాత్రంతా ప్రార్థన చేసి పాటలు పాడుతున్న చార్లెస్ డెలామోట్ బృందంతో 1 గంట గడిపి సుష్టుగా అల్పాహారం, కాఫీ పుచ్చుకుని బెట్టీ ఇంకా నిద్ర లేవకముందే గుర్రం ఎక్కి బ్లెండన్ హాల్ నుండి సాగిపోయాడు జార్జ్. జార్జ్ క్రొత్త సిద్ధాంతాలను సృష్టిస్తున్నాడని, చర్చి క్షేమానికి భంగం కలిగిస్తున్నాడని విమర్శిస్తూ ఒక కరపత్రం వెలువడింది. ఇది అతని మీద అచ్చులో వచ్చిన మొదటి విమర్శ. ఆ కరపత్రాన్ని తీసుకుని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని దాని రచయితను గురించి ప్రార్థించాడు జార్జ్. తరువాతి ఆదివారం ఆ రచయిత డైరెక్టర్గా ఉన్న చర్చిలో ఆరాధనకు వెళ్ళాడు. వినయంగా ముందు బెంచీల్లో కూర్చుని ప్రసంగం వింటున్న జార్జ్ని చూసి కంగారు పడ్డాడా వ్యక్తి. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ స్నేహపూర్వకంగా వాదించుకున్నారు. ఆ తర్వాత జార్జ్ జాన్ వెస్లీని, ఆ రచయిత కొంతమంది పాస్టర్లని సాయం తెచ్చుకుని ఒకచోట సమావేశమయ్యారు. అర్ధరాత్రి 1 గంట దాకా సాగినాయి చర్చలు. ప్రార్థన పుస్తకంలో చూసినాక స్వేచ్ఛగా ప్రార్థనలు చేయడం వల్ల, చిన్న చిన్న గ్రూపులుగా ఇళ్లలో కూడుకుని ఆరాధన జరుపుకోవడం వల్ల మతవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్న వాదాన్ని వెస్లీ బృందం తేలికగా తప్పని నిరూపించింది. కానీ క్రొత్త జన్మ గురించి చెప్పిన కొద్దీ వాళ్ళ ప్రతివాదులు దాన్ని కుతంత్రం కింద జమకట్టి మాట్లాడారు. అంతకు క్రితం కొంతమంది హఠాత్తుగా పిచ్చి పట్టినట్లు వీధుల్లో పరిగెడుతూ దేవుడు వాళ్లకు కొన్ని రహస్యాలు చెప్పాడని కేకలు పెట్టేవారు. వాళ్లలాగే విపరీత భక్తిని వెస్లీ బృందానికి ఆపాదించి ఖండించారు ప్రతివాదులు. జార్జ్ తేలిక మాటల్లో తన హృదయంలో తాను అనుభవిస్తున్న దేవుని పరిశుద్ధ సన్నిధిని గురించి వివరించబోతే దేవుడు ఒక మానవ మాతృడిలో తన సన్నిధిని ఎలా అనుభవింపచేయగలడు అని ఎదురు ప్రశ్న వేశారు. ఇదంతా అతి ప్రమాదకరం, వివాదాస్పదమైన ఊహాగానం అన్నారు. ఇంకా కొద్ది గంటల్లో తెల్లవారుతుంది అనగా నిస్పృహతో లేచి వచ్చేశారు వెస్లీ బృందం. ఎందుకంటే వాళ్ళు కేవలం బాహ్య మతాచారాలనే అనుసరిస్తున్నారు. మనమైతే క్రీస్తును కలిగి ఉండడం ముఖ్యంగా ఎంచుకుంటున్నాము. ఇది వాళ్ళ ఆచారాలకి పూర్తిగా వ్యతిరేకం కాబట్టి వాళ్ళకి మనకి సఖ్యత అసాధ్యం అనుకుంటూ వచ్చేశారు. ఈ లండన్ నగర పాస్టర్ల బృందం మిగతా పాస్టర్లను కూడా ఒప్పించి జార్జ్ బృందం ఏ చర్చిలోనూ ప్రసంగించే అవకాశం లేకుండా కట్టుదిట్టం చేశారు. చర్చిల్లో తనకు ప్రవేశం లేకపోతే మరి సువార్త ప్రకటించేది ఎలా? జనవరి నెలలో ఒక ఆదివారం ఒక చర్చిలో జార్జ్ మాట్లాడుతుంటే చర్చి నిండిపోయి బయట దాదాపు 1000 మంది ఉండిపోయారు. చింపిరి బట్టలు, పీక్కుపోయిన ఆకారాలతో
చలిగాలి లోపలికి రాకుండా అమర్చబడిన అద్దాల గుండా లోపల మాట్లాడుతున్న జార్జ్ కేసి ఆశగా చూస్తూ ఉన్న వాళ్ళను చూస్తే అతని మనస్సు గొప్ప కరుణతో నిండి నీరయింది. ప్రసంగం అయిన తరువాత బయటకు వెళ్ళి పెద్ద రాయి మీద నిలబడి వాళ్ళ కోసం మళ్ళీ ప్రసంగించాలని అతని మనస్సులో గొప్ప ఆశ మొలకెత్తింది. కానీ ఆ చర్చి సంప్రదాయాల ప్రకారం అది సరికాదు. ఆ సాయంత్రం వెస్లీల దగ్గర ఈ ప్రసక్తి తెచ్చి చర్చిలో కాక ఆరుబయట ప్రసంగాలు చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు. జాన్ వెస్లీ షాకు తిన్నట్టు చూశాడు. నీకేమైనా పిచ్చి పట్టలేదు కదా? అది అపరిశుద్ధం, పైగా చట్టవిరుద్ధం. కాన్వెంటికిల్ చట్ట ప్రకారం బహిరంగ ఉరిశిక్ష అమలు జరిగే చోట తప్ప మరెక్కడా ఆరుబయట ప్రసంగించడం నేరం కింద లెక్క. అప్పటికా ప్రసక్తి వదిలేసిన జార్జ్ దాన్ని మనసులోనే ఉంచుకున్నాడు. ఫిబ్రవరి 14న బాత్ నగరం చేరాడు జార్జ్. బాత్ దేవస్థానం రెక్టర్ జార్జ్ గారికి మాట్లాడడానికి అనుమతి నిరాకరించాడు. మిస్టర్ విట్ఫీల్డ్, ఇప్పుడు కానీ మరెప్పుడు కానీ బిషప్ గారి నుండో లేక ఘనత వహించిన బ్రిటన్ చర్చి నుండో ఆజ్ఞ వస్తే తప్ప నిన్ను ఇక్కడ ప్రసంగించేది లేదు. జార్జ్ బ్రిస్టల్లో తన అక్క ఇంట్లో ఉంటున్న రోజుల్లో లండన్ నుండి ఒక స్నేహితుడి ఉత్తరం చేరింది. ఒక మతాచార్యుడు మెథడిస్టుల్ని ఉద్దేశించి దూషణాపూర్వకంగా ఓ కరపత్రాన్ని విడుదల చేశాడు. నరకాన్నేలే సైతాను మీలో తిష్టవేసుకుని ఉన్నాడు. విట్ఫీల్డ్ ప్రబుద్ధుడు ఈ లండన్ నగరాన్ని తగులుబెట్టాడు. ఇహ దేశాన్నంతటినీ సమూలంగా దహించడానికి సమకట్టాడు. ఈ మాటల మీద వ్యాఖ్యానిస్తూ ఆ మిత్రుడిలా రాశాడు. మతాచార్యుడనని చెప్పుకుంటున్న అతడు వాడాల్సిన మాటలు కావు ఇవి. కానీ ఈ ప్రేరేపణ నన్ను ఏ విధంగానూ కదిలించదని భావిస్తున్నాను. ఇది సైతాను రగల్చిన అగ్ని కాదు, పరిశుద్ధాత్మ మూలంగా జన్మించిన పవిత్ర ఆజ్ఞే. ఇది ఇంగ్లాండ్ని, సమస్త ప్రపంచాన్ని వెలిగించి జ్వాలలు రేపి పూర్తిగా దహిస్తుందిగాక. తాను అమెరికా వెళ్లకముందు బ్రహ్మాండమైన ప్రసంగం చేసిన సెయింట్ మేరీ రెడ్క్లిఫ్ చర్చికి మరోసారి వెళ్ళాడు జార్జ్. దాని రెక్టరు గిబ్స్ అంతకుముందు జార్జ్ ప్రసంగం అంటే చెవి కోసుకునేవాడు. ఇప్పుడైతే నీళ్లు నములుతూ డయోసిస్ ఛాన్సలర్ గారైన రైనల్ గారి అనుమతి తీసుకుంటేనే కానీ ఆ చర్చిలో ప్రసంగం చేయడానికి కుదరదు అన్నాడు. రైనల్ దగ్గర జార్జ్ మాట పొసకలేదు. ఇలా చర్చి తలుపులు మూయబడి జార్జియాలోని అనాథాశ్రమం కోసం చందాలు పోగు చేసే అవకాశమూ పోయింది. జార్జ్ మనసు మోగగా రోధించింది. క్రైస్తవ్యం ఏమైపోయింది? పాస్టర్లు కూడా సూటిగా నిజం మాట్లాడలేకపోతున్నారు. నేను స్థాపింపదలిచిన అనాథాశ్రమం మీద ద్వేషం కాదు, వాళ్ళ ద్వేషం నా మీద, నా సిద్ధాంతాల మీదే. ఒకచోట మాత్రం ఎప్పటిలాగే సుస్వాగతం దొరికింది. బ్రిస్టల్ జైల్లో జైలు అధికారి జార్జ్ వల్లనే మారు మనసును పొందాడు. జార్జిని చూడగానే ఆనందం పట్టలేకపోయాడు. అతను వెంటనే ఆదేశాలు జారీ చేశాడు. ఖైదీలంతా ఆ జైలు ప్రార్థనా మందిరంలో తప్పిపోయిన కుమారుణ్ణి గురించి ఆ యువబోధకుడు బోధిస్తుంటే శ్రద్ధగా విన్నారు. జైలుకి చాప్లిన్, పాస్టర్ ఎవరు లేరు. ప్రతిరోజు ప్రార్థనలు నడపమని, ఖైదీలకు సువార్త చెప్పమని జైలు అధికారి జార్జ్ను కోరాడు. ఆ విధంగా చర్చీలన్నీ అతన్ని వెలివేసిన బ్రిస్టల్ నగరానికి బోధించడానికి ఆ ప్రార్థన మందిరమే ఉపయోగపడింది. కానీ దాని గ్యాలరీ బయట వాళ్ళు కూడా వచ్చి కూర్చోవచ్చు. సామాన్యంగా ఖైదీలను చూడడానికి జనం ఆ ప్రార్థనలకు వస్తారు. కానీ ఆ శనివారం నాడు ఆ మందిరం కిక్కిరిసిపోయింది. వచ్చిన వాళ్ళు ఖైదీలను చూడాలని కాదు, జార్జ్ ప్రసంగం వినడానికి వచ్చారు. కింగ్స్ వుడ్లో సీవర్తో కలిసి ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాడు జార్జ్. ఆ ఇల్లు బొగ్గుగన్లకు దగ్గరలోనే ఉంది. కింగ్స్ వుడ్ బొగ్గుగని కార్మికుల గురించి ఎప్పుడో ఆ నగర పాలకుడు అన్న మాటలు జార్జ్కి ఇంకా గుర్తు. మర్యాదస్తులు అటు వెళదానికి జంకుతారు. తమకు పగవున్న శత్రువు భయంతో ఆత్మహత్య చేసుకుని పాతిపెట్టబడిన శవాన్ని త్రవ్వితీసి దాన్ని వ్రేలాడగట్టి దాని చుట్టూ తాగి తందనాలాడేంత కర్కోటకులు ఆ కార్మికులు. చదువు అన్న ప్రసక్తి లేదు. ఏ పాస్టరు బొగ్గుగనుల్లానే చీకటిగా ఉండేవాళ్ల కొంపల్ని దర్శించడు. వాళ్ళంతా త్రాగుబోతులు, భార్యల్ని చావబాదేవాళ్ళు. వాళ్ళ నివాసాలు పాపాల పుట్టలు. వాళ్ళ శరీరాలు మురికిగా ఉండవచ్చు, కానీ వాళ్ళ ఆత్మల మాటేమిటి? వాళ్ళకి సువార్త చెప్పాలంటే ఆరుబయట తప్ప మరెక్కడా కుదరదు. ఆరుబయట ప్రసంగాలు చేయడం అంత పిచ్చితనం మరోటి లేదు. జాన్ వెస్లీ కూడా అదే చెప్పాడు. ఆ ఇంటి ముందు సీవర్డ్ మరో స్నేహితుడితో కలిసి గుర్రాలు దిగుతున్నప్పుడు జార్జ్ మనసులో ఈ కలోలం ఉంది. భోజనం చేస్తుండగా కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ కార్మికుల గురించిన తన ఆవేదన చెప్పాడు జార్జ్.
అప్పుడే గనుల్లో నుంచి బయటపడుతున్నారు కార్మికులు. జార్జ్ తన వెంట ఉన్న ముగ్గురితో కలిసి బయట మైదానంలోకి నడిచాడు. తాను చేయబోయే దాన్ని గురించి అతనికి భయంగా ఉంది. కానీ దేవాలయాల్లోనికి తనకు ప్రవేశం నిషేధించబడినప్పుడు వీధుల్లోకి, రహదారుల్లోకి వెళ్లి బోధించండి అన్న పరమ యజమాని ఆజ్ఞను పాటించేందుకు ఇది మంచి అవకాశం కదా. ఆ మైదానంలో కాస్త ఎత్తుగా ఉన్న చోట నిలబడ్డాడు జార్జ్. ఆ రోజు ఫిబ్రవరి 17, 1739 సంవత్సరం. 100 గజాల మేర నివసించే స్వరంతో తన వైపు వస్తున్న కార్మికుల వైపుకు తిరిగి అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకరాజ్యము వారిది. కార్మికులు కొందరు ఆగి గుడ్లప్పగించి చూశారు. కుర్రపాస్టరు, గౌను, చేతిలో పుస్తకం, 100 గజాలు స్పష్టంగా వినిపించే స్వరం. ఆ స్వరం మళ్ళీ వినబడింది. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మత్తయి అంటే ఎవరో తెలియదు వాళ్ళకి. అధ్యాయం అంటే అర్థం తెలియదు. దగ్గరగా వచ్చారు. ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అప్పటికి గుంపు కాస్త పెద్దదయింది. అంతా కార్మికులే. మొహాల మీద బొగ్గు, ధూళి. జార్జ్ చిన్న పిట్టకథ చెప్పాడు. అంతా నవ్వారు. పాస్టర్ ప్రసంగంలో నవ్వించి మాట్లాడడం ఎప్పుడూ వినలేదు వాళ్ళు. ఆ మాటకొస్తే అసలు ప్రసంగాలు ఎప్పుడూ వినలేదు. కాన్వెంటికల్ చట్టం క్రింద తమని కోర్టుకిడుస్తారని, కనీసం అల్లరి చిల్లరిగా ప్రవర్తించామన్న నేరం మీద చర్చీలన్నీ తమను వెలివేస్తాయన్న భయంతో ఉన్న సీవర్డ్ మరో మిత్రుడు మౌనంగా నిలబడి ప్రార్థిస్తూ నిలబడ్డారు. మాటలు ధారగా ప్రవహిస్తున్నాయి. దాదాపు 200 మంది పోగయ్యారు. అంధకారం నిండిన నరకం గురించి, చేసిన పాపాలకు తప్పనిసరిగా ఎదుర్కోవలసిన తీర్పు గురించి విన్నారు. యేసుక్రీస్తు అనే మనిషి గురించిన ప్రసక్తి వచ్చింది ప్రసంగంలో. ఆయన పాపుల స్నేహితుడు, నీతిమంతుల కోసం కాక పాపుల్ని పిలవడానికే వచ్చాడు. ఆ తరువాత శిలువ గురించిన వర్ణన. అంతా నిశ్శబ్దం. కుడివైపుగా ఉన్న ఓ యువ కార్మికుడి చెంపమీదుగా నల్లని ధూళిని కడుగుతూ దిగజారింది ఓ కన్నీటి బొట్టు. వెనుకగా ఉన్న వంగిపోయిన ఒక ముసలి కార్మికుడు, అటువైపు మరో వ్యక్తి, డజన్ల సంఖ్యలో ఇంకా ఎక్కువ మంది మొహాల్లో కన్నీటి చారికలు, వాళ్ళ నల్లటి మొహాల మీద తెల్లటి కన్నీటి కాలువలు.